మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచంలోనే అత్యంత సహజ సిద్ధంగా దొరికేది తాటికల్లు. ఈ తాటికల్లు ఎంతో సహజ సిద్ధంగా తాటి చెట్ల నుండి గౌడన్నలు తీస్తూ ఉంటారు. అదే గౌడన్నలకు ఇప్పుడు అంతులేని కష్టం వచ్చింది. అంతు చిక్కని రోగంతో తాటికల్లును అందించేటటువంటి తాటి చెట్లు మాత్రం ఇప్పుడైతే పూర్తిగా కూడా ఎండిపోతున్న పరిస్థితి. అంటే వాటి మొదలైతే ఉందంటే అక్కడ మొగి పురుగు రోగంతో కూడా ఇప్పుడు చాలా వరకు ఉన్నటువంటి తాటి వనాలు ఎండిపోతున్నాయి. ఇదే తాటి వనాల మీద ఆధారపడి ఉన్నటువంటి గౌడన్నల పరిస్థితి మాత్రము చాలా దయనీయంగా మారిందంటే ఇదే తాటికల్లు అమ్ముకునే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఏళ్ళ తరబడి నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఇదే కుల వృత్తిపై ఆధారపడి బతుకుతూ ఉంటారు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు ఈ ముసలానికి దాదాపుగా 80-70 నుంచి 80 అయినా కూడా ఎప్పుడో ఆయన యువకుడిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి తాటి చెట్లు ఎక్కడమైతే ప్రారంభించి ఇప్పటికి కూడా అదే వృత్తిపై అయితే కొనసాగుతున్నాయి. అంటే ఇప్పుడు అంతు చిక్కని రోగంతో కూడా తాటి చెట్లు అనేటివి చాలా వరకు ఎండిపోతున్నాయి. అంటే అసలు ఈ ఎండిపోవడానికి కారణం ఏంటి అసలు అనేది కూడా వీళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయితే గౌడలు ఉన్నారు. ఇదే పరిస్థితిపై అయితే సుమన్ టీవీ అయితే ఇక్కడికి కూరెళ్ళ గ్రామానికి రావడం అయితే జరిగింది. సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం కూరెళ్ళ గ్రామానికి అయితే మనమైతే రావడం జరిగింది. అంటే చూసుకోవచ్చు, ఎంత విజువల్స్లో మనం చూస్తే మాత్రం ఎంతో అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది. ఎన్నో ఏళ్ళ తాటి చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల క్రితం నాటి తాటి చెట్లు కూడా ఇప్పటికీ ఇంకా తాటికల్లును అందిస్తూనే ఉన్నాయి. అక్కడ మొత్తం కూడా మొదలు మొత్తం ఎండిపోవడంతో కూడా వీళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయితే గౌడలు ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఈ తాటి చెట్లు పోవడం వల్ల కూడా మా జీవనోపాధిని మేము కోల్పోవాల్సి వస్తుందని కూడా వీరు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇదే విషయంపై అయితే వీరితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు ఒక చెట్టు నుంచి మేము ఒక 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకుంటాం. అదే మాకు జీవనాధారం అని కూడా వాళ్ళు ఇంతకుముందు మనకు చెప్పిన పరిస్థితి ఉందో. మనతో పాటు అయితే మాట్లాడేందుకు గీత కార్మికులు అని చెప్పండి, అసలు మీ సమస్య ఏంది? అసలు ఎందుకు చెట్లు ఎండిపోతున్నాయి అసలు? అట్లాగే మొగి పురుగు పడుతున్నాయి చెట్లకు. ఎందో కొన్ని ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం పడి ఆ కమ్మలతో సహా మొగి మొత్తం ఎండిపోయి కింద పడిపోతుంది. అట్లా సంవత్సరానికి ఒక 100 చెట్ల దాకా పోతుంది. 100 చెట్లు పోతా అంటే మాకు రాబోయే భవిష్యత్తులో జీవనోపాధికి 60 అవకాశం కనబడుతుంది. తాటి చెట్టు అంటే ఎట్టుంటుంది అనే అవకాశం వస్తుంది మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము దాని మీద వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మాకు అది పోయేసరికి మంచి తాళ్ళు పోతున్నాయి. మాకు ఒక్కొక్కటి 10 లీటర్లు 15 లీటర్ల చెట్టే పోతుంది. మంచి తాళ్ళే పోతున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం దీని మీద ఏమన్నా మొగి పురుగుగా ఏమన్నా మందులు అవి ఉంటే చెప్తే ప్రభుత్వం దృష్టి తీసుకుపోగలరని మా యొక్క మనవి. అంటే ఇప్పుడు మీ కూరెళ్ళ గ్రామం ఉంది. ఈ కూరెళ్ళ గ్రామంలో దాదాపుగా దాదాపుగా ఈ మండలంలోనే అత్యధికంగా ఇక్కడ కళ్ళు లభిస్తుందని చెప్పి అందరూ అంటుంటారు. ఎందుకు అంటే ఈ సమస్య ఎన్ని రోజుల కింద నుంచి ఈ సమస్య అనేది మీకు స్టార్ట్ అయింది? అంటే అధికారులను అడిగితే ఏమంటారు మీరు? సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు తక్కువనే ఉండే. సంవత్సరం 100 మినిమం ఒక 100 పోతున్నాయి మేము. ఎందుకంటే మాకు లెక్కలు 1 ఇయర్కే మేము తాళ్ళు పట్టుకుంటప్పుడు మాకు లెక్కకి వస్తాయి కదా, ఏ తాడు ఎంత పోతుంది ఏ తాడు పోతుంది అంటే మా వాళ్ళంతా చెప్తా అంటారు అన్నాడు. నా తాడు ఏంది అని చెప్తారు కాబట్టి అవి లెక్కేసుకుంటే ఒక సంవత్సరానికి 100 చాడు మొగి పురుగు బారిన పడిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్నటువంటి తాళ్ళలో అంటే తాటి చెట్టు కూడా మీకు 1 సంవత్సరాలు ఉంటాయి కదా, అంటే ఒక్కొక్క తాటి చెట్టు ఎన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి తాటి చెట్లు ఉన్నాయి ఇక్కడ? అది మినిమం ఏమన్నా తెలియదు కానీ 100 సంవత్సరాలు అంటారు. 3.5 తరాలు మా తాతలు ముత్తాతల నుంచి చూస్తున్నా తాళ్ళు ఉన్నాయి. ఇప్పటికి పేరు ఉంటుంది, పలాని తాడు పలాని చెట్టు పలాని మీ తాత ఎక్కిన అని సుధా వెనకటి పెద్దలు చెప్తా అంటారు అన్నట్టు. మీకు తాళ్ళకు కూడా ఒక వివిధమైనటువంటి పేర్లు ఉంటాయి. అంటే ఎలాంటి చెట్టు పేరు దొమ్మరాని అని పేరు పెట్టారు. దాని పేరు ఒక చిన్న దొమ్మరాని అని, గంగదేవి బొత్త అని, ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే మా గుర్తింపు కొరకు ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. చెట్టుకొకటి అందులో అవి పేరు పెట్టే చాలా పోయేసరికి ఇంకా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంచిగా కళ్ళు పడే తాడు మంచిగా ఉండే తాడు పోయింది కాబట్టి మాకు చాలా బాధగా అనిపిస్తుంది. చెప్పండి అన్న, అధికారుల దృష్టికి కానీ ఇంకా మీరు తీసుకపోతే ఏమంటున్నారు అన్న? కర్మర్ ఉమ్మడి జిల్లాలో కళ్ళు పారే వనం అంటే కూరెళ్ళ ఫేమస్. ఉమ్మడి జిల్లాలో కర్మర్ జిల్లా అంటే కూరెళ్ళ ఫేమస్. అలాంటి వనంలో కళ్ళు దొరకరాని పరిస్థితి అవుతుంది రాను. అంటే ఒకప్పుడు ఒకరి దగ్గర 150-200 లీటర్ల కళ్ళు గీసేది. అటువంటిది 15-20 లీటర్ కంటే దాడతలేము. అంటే తాళ్ళు బాగా మంచి తాళ్ళు కాళ్ళు వరేటి అన్నీ పోయినాయి.
అయితే ప్రభుత్వం ఏముందంటే ఇప్పుడు నర్సరీలో తాటి చెట్లు ఈత చెట్లు పెడతారు, అవి పెంచడానికి ఓకే, కానీ అవి మొగిపురుగు పడి చనిపోతున్నాయి కదా, ఆ పెట్టి కూడా ప్రయోజనం లేదు. అవిటికి కూడా కొద్దిగా కెమికల్ సంబంధించి కనుక్కుంటే ఆ చెట్లు ఎదుగుతాయి, ముందు భవిష్యత్తులో కూడా జీవనాధారం ఉంటుంది. సెకండ్ మళ్ళీ మేము అగ్రికల్చర్ ఏఓ గారికి మేము కలిసాను ఒకసారి, సార్ మరి ఇది పరిస్థితి ఇట్లా చెట్లకు అది అంటే మా ఏడీ గారికి ఒకసారి ఫోన్ చేయండి అని నేను ఏడీ గారికి ఫోన్ చేసిన. బాబు ఇంకా దాని గురించి మెడిసిన్ మేము కనుక్కోలేదు, మేము దాని గురించి ఖచ్చితంగా మేము చెప్తాం అని అన్నాడు. అదే మేము చేసిన నాటు వైద్య ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అన్ని పవర్ఫుల్ సక్సెస్ అవుతలేవు. మేము కూడా కొన్ని కెమికల్ అవి వస్తున్నాం. ప్రయత్నిస్తారు ఎలాంటి మీ వైద్యం ఎట్లా అధికారులు అంటే చెప్పట్లేదు, మీరు ఎట్లా ముంగడి పోతారు ఒక చెట్టును కాపాడుకునేందుకు? అయితే మాకు కొంచెం ఆలోచన వచ్చింది, మేము ఏదో వ్యవసాయం చేస్తాం కదా, వరి పురుకు మక్కకు మొగిపురు జరుగుతుందని ఆ సిమ్మడిగులు తీసి కొన్ని చెట్లకు మూగిపోసాము. ఈ పక్క పొంటి పెద్ద పోత కింద మొత్తం ఎండిపోయింది, ఈ పెద్దది చాందికి దానికి పోస్తే ఇప్పుడు కమ్మలు మళ్ళీ సెట్ అయినాయి. అయితే అట్లా కూడా కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం, మేము చేస్తలే కనుక. కాకపోతే ఏంటంటే అది మొత్తం విషపూర్వంగా అవుతుందని మా భయం అట్లా పోస్తానికి. చెట్టుకు పోస్తే మొత్తం విషపూర్వంగా అవుతుంది కదా, ఆ తాగే వ్యక్తి కూడా రేపు పొద్దున ఫాయిదా అవుతుందని భయపడతారని మేము కూడా ఇంకా ముందు కడతాం. దానికి ఏమైనా మందులు కనుగోవాలని ప్రభుత్వం మా గౌడ వృత్తిదారుల మీద దృష్టి పెట్టి అందరికీ సహకరించాలని మా యొక్క మనవి. అంటే మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది, అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్కే చెట్లు ఇప్పుడు ఖరాబ్ అవుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది అసలు? వృత్తి దూరం అవుతుంది ఎట్లా? ఇప్పుడు కూరెల గ్రామంలో ఒక 100 కుటుంబాలు దరిదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి ఒక 100 కుటుంబాలు ఆధారపడి ఉంటున్నాయి ఇక్కడ. మా పొద్దున్న లేస్తే జీవనోపాధి ఇదే. ఈ జీవనోపాధి అంటే దరిదాపుగా ఒక తాతల తండ్రుల నుంచి వెళ్ళి వనం కాపాడుకుంటూ వస్తున్నారు. అటువంటి వనాన్ని ఇప్పుడు మొగిపురుగు ద్వారా తాళ్ళన్నీ మొగులు పడి కింద పడిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ మొగులు కింద పడిపోతున్నాయని కొంతమంది గీతావృత్తిని కూడా వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు బయటికి వదిలేసుకొని హైదరాబాద్లో కానీ దుబాయ్లో కానీ అటు బ్రతకనికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకైనా ఈ జీవనోపాధాన్ని కోల్పోతున్నాం. ప్రభుత్వం స్పందించి ఎక్సైజ్ ఆఫీస్ ద్వారా లేకుంటే ఇంకేమైనా శాస్త్రవేత్తల ద్వారా వీటికి కొంచెం ఏదైనా తాళ్ళు మొగిపురుగు పోకుండా ఏదైనా ప్రయత్నం చేసి గీతా కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏమైనా మాకు జీవనోపాధి దొరుకుతుంది తప్ప మీ జీవనోపాధి కోల్పోతే మాత్రమే బయటి వేరే పనుల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికైనా కొంచెం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ వ్యవసాయ శాఖ అధికారులతో కానీ ఈ ఎక్సైజ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో కానీ అనుసంధానం చేసి వాటిపైన శాస్త్రవేత్తలు పరిశోధన చేయించి గీతా కార్మికుల కుటుంబాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కాకుండా కొన్ని గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వము ఓ 3 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఇక్కడ కూరెల గ్రామంలో కూడా ఇప్పటి వరకు మా గీతా కార్మికులకు 3 ఎకరాల భూమి కూడా లేదు. ఓ భూమి కోసం మేము ప్రత్యామ్నాయంగా ఫైట్ చేస్తూ ఉన్నాం. దాని మీద కూడా ప్రభుత్వం స్పందించి ఆ 3 ఎకరాలు మా గీతా కార్మికులకు హ్యాండ్ ఓవర్ చేసి అందులో తాటివానాన్ని పెట్టిస్తే రేపు పొద్దున ఉన్న భావితరాలకు కూడా పనిచేస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చూడొచ్చు అంటే ఇప్పుడు ఎండిపోయినటువంటి ఒక తాటి చెట్లను కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కకు అంటే కూర్చోడేందుకు ఇప్పుడు ఉపయోగిస్తున్న పరిస్థితి. అంటే ఎన్నో ఏళ్ళ తాటి చెట్టు అది, అంటే ఇప్పుడు తాతల ముత్తాతల నుంచి కూడా మేము ఇదే జీవనోపాధిని కొనసాగిస్తున్నాము. అది జీవనోపాధిలో భాగంగా కూడా మాకు అంటే ఇది ఉంటేనే మాకు ఒక బుక్కెడు బువ్వ దొరికే పరిస్థితి ఉందని ఎంతో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి తాటి చెట్లు ఎండిపోతుంటే కూడా మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది. అంటే పరిస్థితులు కూడా అనుకూలించట్లేదు. ఇంకా మేము ప్రత్యామ్నాయంగా వేరే పనులు ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ఉందని చెప్పి ఎంతో సహజసిద్ధంగా కూడా ఉమ్మడి జిల్లాలోనే ఇక మా గ్రామం అనేది కళ్ళుకు ఫేమస్ అని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్న పరిస్థితిని అధికారులే కానీ ప్రభుత్వమే కానీ స్పందించి ఒక మొగిపురుగుకు సంబంధించినటువంటి మెడిసిన్ను తెప్పిస్తే మాత్రం మాకు జీవనోపాధి ఇంకా ముందుకు కొనసాగే విధంగా ఉంటుందని కూడా ఇక్కడ గౌడన్నలు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.